మాట్లాడట్లేదా? కొంచెం మూమెంట్ పడుతున్నారు. ఏది మైక్ దగ్గర పెట్టండి, హలో అని చెప్పండి ఒకసారి. హలో. హాయ్, మీ పేరండి? బిందు. బిందు. ఏయ్, ఇక్కడ ఇంతకు ముందు 2-3 సార్లు వినిపించిన బిందు. ఆ బిందు మీరు కాదు కదా? ఓకే, వెరీ గుడ్. తండ్రి మూవీ చూసారా బిందు? బిందు చెప్పండి, పర్లేదు, మొహమాట పడకండి. చూడలేదా? చూస్తారా? అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోండి అమ్మా సినిమాకి. ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. చూడాల్సినటువంటి సినిమా. మన శ్రీకాకుళం మీద వస్తే అలా ఎలా మిస్ అయ్యారు మీరు? ఓకే, సో నెక్స్ట్ అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ మైక్ అడుగుతున్నారు హారిక వెనకాల. ఓకే, మాట్లాడతానంటారు కదా వాళ్ళు. ఓకే ఓకే, సూపర్. హాయ్ అండి, మీ పేరు? తరుణ్. తరుణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు సినిమా చూసారా? చూసానండి, 2 times చూసాను. వెరీ గుడ్. మరి మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? సీన్ గురించి చెప్పాలండి. ప్రతి సీన్ నచ్చిందండి. నాగ చైతన్య గారు చేసిన ప్రతి షాట్ మా కళ్ళ ముందు అలానే ఉంది. యాక్షన్ మాత్రం చించేశారు. ప్రతి యాక్షన్ లో మాకు కన్నీళ్ళు వచ్చేటట్టు చేశారు. ఇప్పుడు వరకు నాగ చైతన్య గారి సినిమాలు చూసాం, ఇది వేరే లెవెల్. ఇది మరి ఇలా మీరు చెప్పిన తర్వాత ఇంకా నేను డిలే చేయదలుచుకున్నానా? ఇంత దూరం కష్టపడి వచ్చినటువంటి మన తండేల్ టీమ్ కి మీరందరంటే చాలా చాలా ఇష్టం. మరి తండేల్ టీమ్ కి గట్టిగా చప్పట్లతో స్వాగతం. ఆడియన్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో అని నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, సరే. మా హారిక ఏదో 2 లైన్స్ పాడి ఆ తర్వాత మీ దగ్గరకు వస్తుంది అనుకున్నా, కానీ తప్పించేసుకుని తెలివిగా. ఓకే హారిక, సో వాళ్ళ దగ్గరకు వెళ్దాం, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుదాం. మరి తండేల్ చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పి థియేటర్స్ దగ్గర మేము వింటూ ఉన్నాం. రైట్ ఫ్రమ్ డే 1 బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తుంది. నాగ చైతన్య గారి కెరీర్ లో ఫాస్టెస్ట్ 50 crores కి కూడా రీచ్ అయినటువంటి సినిమా ఇది తండేల్. కాబట్టి చాలా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఒకసారి మైక్ అక్కడికి తీసుకెళ్తే లెట్స్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఎందుకు మాట్లాడరు? పదండి తెలుసుకుందాం. హారిక, ఎవరున్నారు అక్కడ? ఓకే, సో లెట్స్ స్టార్ట్ హియర్. సో మరి మూవీ అందరూ చూశారు కాబట్టి, సో మరి ఈ మూవీ పైన మీకు ఎంత బాగా అనిపించింది అనేది, సో ఫ్యూ లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చెప్పండి ఒకసారి. కనిపిస్తున్నారు నా దగ్గర. సుధీర్ రెడ్డి అల్పన. సుధీర్ రెడ్డి గారు మేడం చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. తండ్రి చూసారా? చూసా. ఎవరితో వెళ్ళారు? మా అన్న నేను. నిజం చెప్పండి. నిజమేనండి, మా మాయ ఎక్కడ ఉన్నాడు. అలా అంటారా? సరే, ఓకే. సో మొత్తానికి నమ్మేశాను నేను. అయితే మరి ఏం నచ్చింది తండ్రిలో మీకు బాగా? మా శ్రీకాకుళం యాసని వేరే లెవెల్లో చూపించారండి. శ్రీకాకుళం అసలు ఎవరికి తెలియదు అసలు. ఇంకా ఆపడం కష్టం. కంగ్రాచులేషన్స్ చైతన్య గారు, సాయి పల్లవి గారు, అల్లు అరవింద్ గారు, ప్రతి ఒక్కరికి చెట్టు పొందించి గారికి కూడా అలాగే మరి బాస్ గారికి కూడా. మాకు మీ ప్రేమ అర్థం అవుతుంది. దయచేసి మీరందరూ కూడా కూర్చుంటే ఈవెంట్ సజావుగా ముందుకు తీసుకువెళ్ళొచ్చండి. మీ అందరికీ కూడా దయచేసి ప్లీజ్, చాలా పెద్ద రిక్వెస్ట్ ఇది. అందరూ కూడా మీ స్థానాల్లో అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. మీ ప్రేమ ఆదరణ మాకు అర్థం అవుతుంది, మీ ఉత్సాహం కూడా మాకు అర్థం అవుతుంది. మరి ఇంత దూరం కష్టపడి మీరంతే ఎంతో ఇష్టంతో వచ్చినటువంటి మన తండేల్ టీమ్ కి డెఫినెట్లీ మీరందరూ కూడా సహకరిస్తారని చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, దయచేసి అందరూ కూడా సెటిల్ అవుతే ఈవెంట్ ని ముందుకు తీసుకువెళ్ళొచ్చండి. ప్లీజ్ స్టేజ్ దగ్గర ఎవరిని కూడా గుమ్మి కూడకుండా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్
కల్ట్ ఫ్యాన్ అభిమాని ఒక హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడు అలా చూసి చూపించాడు. రాజులమ్మ జాతర టైటిల్ కి నాగ చైతన్య జస్టిస్ చేశారు. ఏ కథైనా మా ఊడు చేస్తాడు. तेरे पाकिस्तानी अड्डा में पेट के पता रहा ఉన్నారా నా అన్నయ్య ఏం చేశారో నాకు చదివిన చేశాడు. కొడుకు కింగ్. भारत माता की जय మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య మధ్యలో ఉండే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ మనం కలిసేసుకుందామా? జీవించేశారని చెప్పొచ్చు. ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. ప్రతి ఒక్కరు కూడా 1 డ్రాప్ అయినా సరే ఏడుస్తారు కంపల్సరీ. కూర్చుతలే ఏ సాంగ్ పోయేది నిజంగా మెటలిక్ పోతుంది. వచ్చాను కదే కథ నవ్వే నాగ చైతన్య గారి శ్రీకాకుళం అసలు అంతగా ఒదిగిపోరని చెప్పలేదు. మా యాసని మాత్రం ఎక్కడం శక్తే. రాజులమ్మ జాతర ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అంటే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సముద్రంలో సీక్వెన్స్ అనేది చాలా బాగుంటుంది. நல்லா இருக்குது நல்லா படம். மியூசிக் சூப்பரா இருக்கு. నవీన్ నువ్వు ఎడిటింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ సినిమా వల్ల మా మత్స్యకారుల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయని మేము ఆశిస్తున్నాం సార్. ఒక ఎమోషనల్ జర్నీ. చైతన్య గారు ఏడుస్తుంటే ఏడుపు వచ్చింది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. నా చైతన్య సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మారి లాక్కొచ్చి ఇక్కడ పడేది. మళ్ళీ వాళ్ళని గేట్ హౌస్ లో ఫెలిసిటేట్ చేస్తాము డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అండ్ అలానే శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. సో ఒక మంచి ఇనిషియేటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సో స్టేజ్ మీద అన్వీల్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ శ్రీకాకుళం పోలీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండి. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సజావుగా సాగింది అంటే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వి డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ ఉత్తర